తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏమని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రధానంగా నేనైతే ఇక్కడ విద్యా వ్యవస్థ పాడైంది, వైద్య వ్యవస్థ పాడైంది. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కోఆర్డినేషన్ లేదు. మనకు మేజర్గా ఉన్నటువంటి సమస్యలు విద్య, వైద్యం అంటే చాలా మేజర్. ఒకటి ఎంప్లాయ్మెంట్కి కూడా స్కిల్ అన్నది వీళ్ళు ఎప్పుడు ఫోకస్ చేయలే. గతంలో ఉన్నటువంటి ఎంత ఆపర్చునిటీ మీరు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన, జాబ్ క్యాలెండర్ ప్రకటించిన, మొత్తం మీద 3 లక్షల మించి మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు. 30 లక్షల మంది నిరుద్యోగులు మీద ఏం చేస్తారు వీళ్ళని? సో అత్యంత ప్రాధాన్యత గల అంశం అదే. సో దానికి మీరు స్కిల్కు అపారమైన నిధులున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. అడిగిన వాడు లేడు. కనీసం పక్క రాష్ట్రం వాడుకున్నంత కూడా స్కిల్లో మనం వాడుకోలేదు. సో వీళ్ళు దాని మీద ఫోకస్ చేసి ఒక డ్రైవ్ లాగా పెట్టి ఏ పిల్లలైతే ఇందులో గవర్నమెంట్ జాబ్లో రారో వాళ్ళకి స్కిల్ ఇచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ చేయాలి. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా ప్రభుత్వ ఆధారిత నైపుణ్యం పెంచితే ఆటోమేటిక్గా తనే వెళ్ళిపోతాడు, జాబ్ వెళ్ళిపోతాడు. నెంబర్ 1 అతనే వెళ్ళిపోతాడు. ఓడు మీరేం చేయాలా? ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు. నేనాక మొన్న మీరు పోయి 38,000 కోట్ల పెట్టుబడికి పలానా సంస్థ సిద్ధమని ప్రకటించారు. వాడు వచ్చి ఎక్కడ పెడతాడు? హైదరాబాద్లో పెడతాడు. ఎందుకు నీతో అగ్రిమెంట్ అయ్యాడు? ఎందుకంటే ప్రభుత్వ రాయితీలు కోరుకుంటున్నాడు. ఆ ప్రభుత్వ రాయితీ ఇచ్చిన సందర్భంలో మీరేం చెప్పాలంటే మీ ఎంప్లాయ్మెంట్ 90% లోకలే, అప్పుడే మీకు ఈ రాయితీ ఇస్తామని చెప్పాలి. అది ఆంధ్ర ప్రభుత్వం చేసింది, 75% పెట్టింది అక్కడ. సో ఎంటైర్ చేస్తుంది ఇక్కడ 90% మా వాళ్ళే అన్నారు. ఏమీ కాదు, లోకల్కి చచ్చినట్టు ఇస్తాడు. బికాజ్ నీ రాయితీలు ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నాడు. కాబట్టి ఇది ఒకటి చేయాలి. స్కిల్ సంబంధించి మీరు అన్నట్టు వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ సంగతి వీళ్ళు ఆయన అన్నాడు కదా, లంకె మీద తవ్వడం మొదలు పెడితే అన్ని మట్టి కుండలు తేలినాయి, ఖాళీ కుండలు వచ్చినాయి అన్నాడు సీఎం. అబ్సల్యూట్లీ కరెక్ట్. 5 లక్షల కోట్ల అప్పు అని అందరూ అనుకుంటే, ఆయన కూడా అనుకుంటే 6,71,000 కోట్ల అప్పుతో వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో అది అనుకున్న దానికంటే ఇంకో 1.5 times ఎక్కువ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు అనుకున్నటువంటి 6 హామీలు కూడా నెరవేర్చడానికి చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఓవర్కమ్ అవుతారని మనందరం ఆశిద్దాం. నేనేమంటే దానిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాప్సబుల్ కానీ ఫండ్స్, మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే ఎంత కావాలంటే ఇచ్చే ఫండ్స్ ఉన్నాయి అందులో. అది మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ కావచ్చు, లేదా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా డెవలప్మెంట్ కావచ్చు, లేదా ఎంఎస్ఎంఈ కింద స్టార్టప్లు కావచ్చు, స్టాండప్లు కావచ్చు. బ్యాంకులకే టార్గెట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఈ పిల్లల అప్లికేషన్ తీసుకుని ప్రాసెస్ చేసి మీరన్న స్కిల్ ఇప్పించి ఎవడి కంపెనీ వాడికి పెడితే ఈయన ఉద్యోగం నువ్వు ఇచ్చే అవసరం లేదు, వీడే ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు. సో నేను అనేది అనుకునేది అదొకటి, విద్య ఒకటి, వైద్యం ఒకటి. విద్య కూడా సంస్కరణ. మీరు ఇప్పుడు అన్ని ప్రైవేట్, ఆ రోజులు ఎవరండి, నేను కార్పొరేట్ స్కూల్ అనేది తెలంగాణలో ఉండవు అన్నాడు. వాడు ఇప్పుడు 100 బ్రాంచీలు పెట్టాడు. అవి మనవి కూడా కావు, ఆంధ్ర నుంచి పెట్టాడు. ముందు వాడి సంగతి తెలుసండి. తెలంగాణలో పాపం ఉద్యోగాలు దొరక్క ఎంతోమంది పిల్లలు చిన్న చిన్న స్కూల్స్ పెట్టుకున్నారు. ఆ దుకాణాలని మూతపడ్డాయి, వీటితో పోటీ పడలేక. ముందు బయట వాడిని ఆపి ఇక్కడ వాడిని ఎంకరేజ్ చేయండి. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంటే. అండ్ దెన్ వైద్యానికి వచ్చేవరకల్లా మీరు ఆల్ సెకండ్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మీరు అప్గ్రేడ్ చేయలే, ఇంటిగ్రేట్ చేయలే. దానికి నేషనల్ హెల్త్ మినిస్టర్ మీకు అపారమైన నిధులు ఇస్తుంది. నువ్వు దాన్ని మోడర్నైజ్ చేయి, కొత్త స్టాఫ్ని పెట్టు. నువ్వు ఇవ్వాల్సింది అక్కడ 10%, 90% అక్కడి నుంచి వస్తుంది. అసలు అడిగిన వాళ్ళు లేడు, కోఆర్డినేషన్ లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ. కాబట్టి మీకు వైద్యానికి నిధులు వచ్చాయి, విద్యకు కూడా నిధులు వచ్చాయి అందులో అక్కడ. అండ్ ఈ మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్కి వచ్చే ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాకి అపారమైన నిధులు. ఇంకోటి ఏదైతే మీకు పనికి ఆహార పథకం ఉందో, పనికి ఆహార పథకం అనేది అది లిమిట్ ఉన్నటువంటి నిధులు కావు. అంటే 75,000 crores లాస్ట్ ఇయర్ పెట్టారండి, 90,000 crores ఖర్చు అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఆ 15 వాళ్ళు ఆటోమేటిక్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ పర్టికులర్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఏంటంటే ఎంత ఖర్చు అయితే అంత ఇవ్వాల్సిన హెడ్ ఆఫ్ అకౌంట్. సో మీరు ఇక్కడ యూటిలైజేషన్ పెట్టాలి, మీ వర్క్స్ పెంచాలి, ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఇగో మాకు మీరు లాస్ట్ టైం మాకు 20,000 కోట్లు ఇచ్చారు, 40,000 కోట్లు ఇచ్చారు, మాకు సరిపోదు, మాకు 70,000 కోట్లు కావాలంటే కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి ఆ స్కీమ్లో. ఇట్లాంటి స్కీమ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. చేసి నిధులు ఇప్పుడైతే నిధుల క్రైసిస్ మీకు ఉంది, 2 ఏళ్ళు అయితే స్టెబిలైజ్ అవుతారు. నిధుల క్రైసిస్ని కేంద్ర నిధులతో మీరు ఓవర్కమ్ కావచ్చు అంటున్నాను నేను. సో నా ఉద్దేశంలో ఈ ఫోకస్ కొద్దిగా స్లోగా నడుస్తుంది. రైతు బంధు కూడా వేలేని సిచ్యువేషన్. మరి ఇప్పుడు 2 ఎకరాల వరకు వేసాడు, ఫిబ్రవరి ఎండింగ్ వరకు 5 ఎకరాల వాళ్ళకి వేస్తా అన్నాడు. ముందు ఇనిషియల్ స్టేట్మెంట్ ఏమన్నాడు, గత ప్రభుత్వం ఏ డాటా అయితే ఉందో ప్రస్తుతానికి మేము డాటాను అప్డేట్ చేసేంత వరకు యాజ్ ఇట్ ఈజ్ వేసేస్తాం అన్నాడు. ఖజానా ఖాళీ ఉంది, అక్కడ వేయలేకపోతున్నారు, చాలా డబ్బులే లేవు. సో ఇవన్నీ ఏమైతే మీకు రేపొద్దున మీరు 100 days లోపల మీరు అన్న ప్రకారంగా అందరికి వేయకపోతే నెగటివ్ ఓట్ అవుతుంది, అంతే కదా. సో దాట్ రేపు ఎంపీ ఎలక్షన్లో మీకు గనక తక్కువ సీట్లు వస్తే ఆటోమేటిక్గా ఆల్రెడీ మీకు బీఆర్ఎస్ ఏరిపోయి బీజేపీ ప్రధాన శత్రువు అయింది. మరి వాళ్ళను మీరు ఫేస్ చేయాలంటే ఇవన్నీ ముందు 6 హామీలు ఖచ్చితంగా
ఎలక్షన్ నోటిఫికేషన్ లోపల ఇంప్లిమెంట్ కావాల్సిందే 100 days, మీరు అన్న 100 days లోపల. మేము పైసలు మా లేవు, మీద బాధ్యత ఉంది. పైసలు లేవు, అప్పులు ఉన్నాయన్న జనం యాక్సెప్ట్ చేయరు. అది అప్పుడు తెలియదు అది అయ్యే పని కాదు, అప్పుడు తెలియదు అంట. నేను అందుకే అంటున్నాను, కాంగ్రెస్లో ఉండే ఆ మాట అంటున్నాను, 100 రోజులు టార్గెట్ పెట్టుకున్నావు, మేము పెట్టుకున్నాం. ఆ 100 రోజుల లోపల ఈ 6 హామీస్ ఇంప్లిమెంట్ 100% కావాల్సిందే. అంతే. అయితేనే ప్రజల దగ్గరికి ఓట్ల కోసం పోగలుగుతాం, లేకపోతే బీజేపీ దెబ్బ కొడుతుంది మనం.